అందరికీ షలోమ్. ముందు వీడియోలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత వారు 4 భాగాలుగా విభజింపబడ్డారు. వారు ఏ విధంగా మాట్లాడుకున్నారు అనే విషయాలు ఇప్పుడు మనం యాషర్ గ్రంథం నుండి చూద్దాం. ఎలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఐగుప్తీయుల నిమిత్తము ఇశ్రాయేలీలు 4 భాగములుగా విభజింపబడిరి. వారి అభిప్రాయముల ప్రకారము విభజింపబడిరి. వారు ఐగుప్తీయులకు భయపడిరి. మోషే వారితో ఇట్లు చెప్పెను. మొదటి భాగము వారు రూబేను, సిమియోను మరియు ఇశ్శాఖారు సంతతివారు. వారు ఎర్ర సముద్రంలో పడుటకు తీర్మానించుకొనిరి. వారు ఐగుప్తీయులకు మిక్కిలి భయపడిరి. రెండవ భాగము వారు జెబూలూను, నప్తాలి మరియు బెన్యామీను సంతతివారు. వారు ఐగుప్తీయులతో కలిసి తిరిగి ఐగుప్తుకు వెళ్ల తీర్మానించిరి. మూడవ భాగము యెహూదా మరియు యోసేపు సంతతివారు. వీరు ఐగుప్తీయులపైకి వెళ్లి వారితో యుద్ధము చేయ తీర్మానించిరి. నాలుగవ భాగము వారు లేవి, గాదు మరియు ఆషేరు సంతతివారు. వారు ఐగుప్తీయుల మధ్యకు వెళ్లి వారిని కలవరపరిచిదమని తీర్మానించిరి. మరియు మోషే వారికిట్లు చెప్పెను, మీ ప్రదేశముల యందే నిలిచియుండుడి, భయపడవలదు, ఎలోహింకు ప్రార్థించుడి, ఆయన వారి చేతుల నుండి మిమ్ములను రక్షించును. ఐగుప్తీయులు మీ కన్నుల ఎదుట ఇంకెన్నడూనూ లేకుండా యుందురు. ఎలోహిం మీ కొరకు వారితో పోరాడును, మీరు నిశ్శబ్దంగానే యుండుడి అని మోషే చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు 4 భాగములుగా విడిపోవడం అనేది జరిగింది. మొదటి భాగం వారు ఎర్ర సముద్రంలో పడి చనిపోవాలి అని నిర్ణయించుకున్నారు. అయితే రెండవ భాగం వారు ఐగుప్తీయులతో కలిసి వారితో పాటు ఐగుప్తుకు వెళ్ళిపోదామని వారు నిర్ణయించుకోవడం అనేది జరిగింది. మూడవ భాగం వారు వారితో యుద్ధం చేయాలి అని తీర్మానించుకోవడం అనేది జరిగింది. ఇంకా నాలుగవ భాగము ఐగుప్తీయుల మధ్యకు వెళ్లి వారిని కలవరపరచదము అని తీర్మానించుకోవడం అనేది జరిగింది. అయితే చాలా మంది భయపడటం జరిగింది. కాబట్టి అప్పుడు మోషే వారిని బలపరిచి మీ పక్షాన ఎలోహిం పోరాటం చేస్తారు, వారు మీ మధ్య ఉండరు అని వారికి ధైర్యం చెప్పడం అనేది జరిగింది. మీరు భయపడవద్దు, ఎలోహింకు ప్రార్థన చేయండి, ఆయన వారి చేతిలో నుండి మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పడం జరుగుతుంది. మోషే ఆ ప్రజల మధ్య నుండి లేచిన తరువాత అతను ఎలోహింకు ప్రార్థించి ఇట్లు చెప్పెను, భూమి అందంతటికిని ఎలోహిం, నీవు ఐగుప్తు నుండి నీవు తెచ్చిన నీ ప్రజలను రక్షించుము. ఐగుప్తీయులు వారి శక్తి బలము గొప్పదని డంబములు చెప్పనీయవలదు. మోషే ఈ విధంగా ప్రార్థించడం అనేది జరిగింది. ఐగుప్తు నుంచి నీవు తీసుకొచ్చిన ప్రజల్ని రక్షించు. ఐగుప్తీయులు వారి శక్తి బలము గొప్పదని డంబములు చెప్పనీయొద్దు అని ఈ విధంగా ఎలోహింకు ప్రార్థించడం అనేది జరిగింది. కాబట్టి ఎలోహిం మోషేతో ఇలాగు చెప్పెను, నీవెందుకు నాకు మొర్రపెట్టెదవు? ఇశ్రాయేలీలను ముందుకు నడవమని చెప్పుము. నీ చేతినున్న కర్ర ఎర్ర సముద్రము మీదుగా ఎత్తి చూపుము. దానిని రెండుగా చీలిపొమ్మని పలుకుము. దాని గుండా ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటిపోయెదరు. మోషే ఎలోహింకి ప్రార్థించినప్పుడు ఎలోహిం మోషేతో ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది, నీవెందుకు నాకు మొర్రపెట్టెదవు? ఎర్ర సముద్రం మీద నీ చేతునున్న కర్రను ఎత్తి చూపి దాన్ని రెండుగా చీలిపొమ్మని పలకమని చెప్పడం జరిగింది. అప్పుడు ఇశ్రాయేలీలు దాని గుండా దాటిపోయెదరు అని చెప్పడం జరిగింది. మరియు మోషే అట్లే చేసి తన చేతులు పైకెత్తి ఎర్ర సముద్రం మీద చాపెను, అది చీలిపోయెను. మరియు ఎర్ర సముద్రపు నీరు 12 భాగములుగా చీలిపోయినది. ఇశ్రాయేలీలు దారుల గుండా నడిచిపోయిరి. వారు తమ చెప్పులతో ఆరిన నేలను దారిన నడిచినట్లు నడిచిరి. ఈ విషయాలన్నీ తెలుగు బైబిల్లో వివరంగా లేవు, కానీ ఎర్ర సముద్రము 12 భాగములుగా చీలిపోవడం అనేది జరిగింది. ఆ 12 భాగాల నుంచి 12 దారుల గుండా ఇశ్రాయేలీల 12 గోత్రాలు వెళ్లడం అనేది జరిగింది. మరియు ఎలోహిం ఇశ్రాయేలీలకు ఐగుప్తు నందును ఎర్ర సముద్రము నొద్దను మోషే అహరోనుల చేతుల ద్వారా ఆయన అద్భుత కార్యములను చూపించెను. ఇశ్రాయేలీలంతా సముద్రములో ప్రవేశించగానే ఐగుప్తీయులు వారి వెంబడి వచ్చియుండిరి. అయితే సముద్రపు నీరు తిరిగి వచ్చి వారిని ముంచివేసినది. ఒక్క ఫరో తప్ప మిగిలిన వారెవరూ ఉండలేదు. ఫరో మాత్రము ఎలోహింను నమ్మి ఆయన యందు విశ్వాసముంచెను. మరియు ఫరో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. కాబట్టి ఐగుప్తీయులతో కలిసి ఫరోను నాశనం చేయలేదు. ఇశ్రాయేలీలను వెంబడించి ఐగుప్తీయులు రావడం అనేది జరిగింది. అయితే ఐగుప్తీయులు అందరూ కూడా ఆ సముద్రంలో మునిగిపోవడం అనేది జరిగింది. ఫరో మాత్రమే మిగిలి ఉండెను. ఎందుకంటే ఎలోహింను ఆయన విశ్వసించడం అనేది జరిగింది. మరియు ఎలోహిం తన దూతకు అతనిని ఐగుప్తు నుండి తీసుకుని వెళ్లి నినివే దేశమందు పడవేయమని ఆజ్ఞాపించెను. అక్కడ అతడు చాలా కాలము వారిపై పరిపాలన చేసెను.
ఎలోహిం తన దూతకు ఆజ్ఞాపించడం అనేది జరిగింది. ఫరోని ఐగుప్తు నుండి తీసుకుని వెళ్లి నినివేకు తీసుకుని వెళ్ళమని ఆజ్ఞాపించడం జరిగింది. ఆయన అక్కడ వారి మీద పరిపాలించడం జరిగింది. మరియు ఎలోహిం ఆ దినమున ఇశ్రాయేలీలను ఐగుప్తీల చేతిలో నుండి రక్షించెను. ఐగుప్తీయులందరూ నాశనమగుట చూచిరి. మరియు వారు ఎలోహిం ఘనమైన హస్తమును వారికి ఐగుప్తునందును ఎర్ర సముద్రమునందును నిర్వహించిన అద్భుతములను చూచిరి. మరియు మోషే ఇశ్రాయేలీలు ఆ దినమున ఐగుప్తీయులు వారి ముందు పడుటకు కారణమైన ఎలోహింకు ఒక గీతము పాడిరి. మరియు ఇశ్రాయేలీలందరూ దీనినొక బృందగానములో పాడిరి. వారు ఆయన ఘనతను ఆయన మహాత్యమును గూర్చి పాడెను. ఆయన గుర్రమును గుర్రపు రౌతులను కూడా ఎర్ర సముద్రంలో ముంచివేసెను. చూడుడి, ఇది ఎలోహిం ధర్మశాస్త్రమునందు వ్రాయబడిను. ఇశ్రాయేలీలందరూ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎలోహింకు ఒక స్తుతి గీతము పాడడం అనేది జరిగింది. ఆ తరువాత ఇశ్రాయేలీలందరూ వారి ప్రయాణమును కొనసాగించిరి. మరియు వారు మారానందు విడిది చేసిరి. మరియు ఎలోహిం ఇశ్రాయేలీలందరకు తన నిబంధనలను, తన తీర్పులను, తన ఆదేశములను మారానందు చెప్పెను. మరియు ఇశ్రాయేలీలకు తన మార్గముల యందు నడుచున్నట్లు, తనను మాత్రమే సేవించున్నట్లు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీలు ప్రయాణించి మారా యొద్దకు వచ్చినప్పుడు ఎలోహిం వారికి ఆయన యొక్క నిబంధనలు, ఆయన యొక్క తీర్పులు, ఆయన యొక్క ఆదేశాలు వారికి చెప్పడం అనేది జరిగింది. ఇశ్రాయేలీలందరూ కూడా ఎలోహిం యొక్క మార్గంలో నడవాలని, ఆయన మాత్రమే సేవించాలని వారికి ఆజ్ఞాపించడం అనేది జరిగింది. మరియు వారు మారా నుండి ప్రయాణించి ఏలీమునకు వచ్చిరి. వారు ఏలీమునందు 12 నీటి బుగ్గలను 70 ఖర్జూరపు చెట్లను ఉండుట చూచిరి. వారు ఆ నీటి బుగ్గల యొద్ద విడిది చేసిరి. వారు ఏలీము నుండి ప్రయాణించి సీను అరణ్యమునకు వచ్చిరి. వారు తాము ఐగుప్తు నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున వారు సీనుకు చేరిరి. ఆ సమయమున ఎలోహిం ఇశ్రాయేలీలకు తినుటకు మన్నానిచ్చెను. మరియు ఎలోహిం దినదినము ఇశ్రాయేలీలకు మన్నాను ఆకాశము నుండి వర్షము వలె కురియునట్లు చేసెను. మన్నా 2వ నెలలో కురిసింది అని ఉంది. అయితే బైబిల్ నెలల ప్రకారం 1వ రాజులు 6వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ఈ నెలని జీప్ అంటారు, లేక ఇయర్ అంటారు. ఇది 2వ నెల బైబిల్ నెలల ప్రకారం. ఈ 2వ నెలలో మన్నా కురిసింది అని ఉంది. మన్నాని హీబ్రూలో మోన్ అంటారు. మరియు ఇశ్రాయేలీలు మన్నాను అరణ్యమునందు 40 సంవత్సరములు తిని వారు కానానుకు తిరిగి వచ్చి దానిని స్వతంత్రించుకుని వరకు తినిరి. ఇశ్రాయేలీల కొరకు మన్నా 40 సంవత్సరాలు పడడం అనేది జరిగింది. మరియు ఇశ్రాయేలీలు రెఫీదీము నందున్నప్పుడు ఏశావు కుమారుడైన ఎలీఫజు కుమారుడైన జెఫో సోదరుడైన అమాలేకు ఇశ్రాయేలీలతో యుద్ధమునకు వచ్చెను. మరియు అతడు 800 మంది సైనికులతోనూ 1000 మంది మనుషులతోనూ మాంత్రికులతోనూ గారడీవారితోనూ ఏకమై ఇశ్రాయేలీలపై రెఫీదీము నందు యుద్ధమునకు సిద్ధపడెను. మరియు వారు ఇశ్రాయేలీలపై ఒక గొప్ప తీవ్రమైన యుద్ధము చేసెను. ఎలోహిం అమాలేకులను అతని మనుషులను మోషే ఇశ్రాయేలీల చేతికి ఎఫ్రాతీయుడైన నూను కుమారుడును మోషే సేవకుడైన యెహూషా చేతికి అప్పగించెను. యెహూషా అంటే యెహోషువ. వారి చేతికి అప్పగించడం అనేది జరిగింది. ఇశ్రాయేలీలు అమాలేకును అతని ప్రజలను తమ కత్తి వాతమున హతము చేసిరి. కానీ ఆ యుద్ధము ఇశ్రాయేలీలకు బహు తీవ్రమై దుఃఖప్రదమాయెను. మరియు ఎలోహిం మోషేతో ఇట్లనెను, ఇది మీకు జ్ఞాపకార్థముగా ఒక పుస్తకమునందు వ్రాసి దానిని నూను కుమారుడును నీ సేవకుడైన యెహూషా చేతికి అప్పగించి నీవు ఇశ్రాయేలీలకు ఇట్లు చెప్పి ఆజ్ఞాపించుము. మీరు మీ దేశమైన కానానుకు వచ్చినప్పుడు మీరు ఆకాశము క్రింద అమాలేకును పూర్తిగా తుడిచివేయినట్లు జ్ఞాపకముంచుకునుము. మరియు మోషే అట్లు చేసెను. తను ఒక పుస్తకమును తీసుకొని దాని యందు ఈ మాటలు వ్రాసి ఇలా చెప్పెను. మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.